ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని సింగరకొండలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వార్ల 71వ వార్షిక తిరునాళ్ల మహోత్సవం ఫిబ్రవరి 28వ తేదీన ప్రారంభం కానున్నట్లు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కమిటీ చైర్మన్ గుంజి శ్రీనివాసరావు, ఆలయ ఈవో మద్దినేని శ్రీనివాసరావులు తెలియజేశారు. ఈ నెల 28న ప్రారంభమవుతున్న ఈ వార్షిక తిరునాళ్లు మార్చి 2వ తేదీన ముగియనట్లు వారు తెలిపారు. మార్చి 2వ తేదీన జరిగే తిరునాళ్లలో పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు, స్వామివారి భజన, కోలాటాలతో ఆలయానికి వచ్చే భక్తులు చూసేందుకు కన్నుల విందుగా ఉంటుందన్నారు. చుట్టుపక్కల గ్రామాల నుండి స్వామివారి భక్తులు విద్యుత్ ప్రభలు ఏర్పాటు చేస్తున్నారని తెలియజేశారు. ఈ తిరునాళ్ల మహోత్సవానికి స్వామివారి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించి స్వామివారి ఆశీస్సులను పొందాలని వారు కోరారు. ధ్వజారోహణ కార్యక్రమం తదనంతరం ఉదయం సాయంత్రం పూట విశేషమైనటువంటి ఒక హోమ కార్యక్రమాలు, బలిహరణ శాంతి హోమ కార్యక్రమాలు కొనసాగబడతాయి. 1-3-2026 ఆదివారం నాడు స్వామివారికి విశేషకరమైనటువంటి పరిమళ ద్రవ్యాలతోటి స్వామివారిని పెళ్లి కొడుకును చేయటం, నవకలశ శ్రవణ, పంచామృత శ్రవణ కార్యక్రమాలు, శాంతి హోమ పూజా కార్యక్రమాలు కొనసాగబడతాయి. ఆ రోజు సాయంత్రం స్వామివారి విశేషమైనటువంటి యొక్క స్వామి యొక్క దివ్య తేజో విరాజమానార్థంగా జరగబడేటువంటి యొక్క ఆ ప్రదేశంలో ఉండేటువంటి ప్రాంతం మొత్తం కూడా సస్యశ్యామలంగా ఉండటం కోసం 18 సూక్తాలతోటి, మూల మంత్రాలతోటి మహాశాంతి హోమ కార్యక్రమం. అట్లానే 2వ తారీఖు సోమవారం నాడు స్వామివారి యొక్క నిత్య కైంకర్యాలు, హోమాది కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకొని ఉదయం 10 గంటలకు లక్ష్మీ జయంతి సందర్భముగా, దాన్నే హోళీ పండుగ అంటారు, అమ్మవారు విష్ణుమూర్తి యొక్క ప్రత్యక్షమైనటువంటి యొక్క పత్ని అనేక రూపాంతరాల్లో ఒక్కొక్క సమయంలో కలువపుత్రం పుష్పాల మధ్య నుంచి, అట్లానే ఋషులని అనుగ్రహించడం కోసం తపస్సు చేసుకుంటే శ్రీఫలం అంటే మారేడు యొక్క కాయలో నుంచి, అట్లానే రకరకాలైనటువంటి యొక్క భక్తులందరినీ అనుగ్రహించడం కోసం విశేషంగా ఆవిర్భవించినటువంటి ఒక తల్లి లక్ష్మీ జయంతి నాడు ఉత్తర ఫల్గుని నక్షత్రంలో పౌర్ణమి నాడు అమ్మవారు ఆవిర్భవించినటువంటి యొక్క పర్వదినం నాడు స్వామి యొక్క కళ్యాణ మహోత్సవం ప్రతి సంవత్సరము కూడా జరగబడుతుంది. కానీ ఈ సంవత్సరం చంద్రగ్రహణ ప్రభావం చేత ఆలయం ఉదయం 8:30 కల్లా మూయవేయడం జరగబడుతుంది. కాన దానికి స్వామివారి యొక్క వార్షికమైనటువంటి కళ్యాణ మహోత్సవాలు ఆగకుండా జరగాలి కనుక 2వ తారీఖు నాడు, చతుర్దశి నాడు, సోమవారం నాడు స్వామివారి యొక్క మహావైభవంగా కళ్యాణ మహోత్సవం. ఆ రోజు రాత్రికి శాంతి హోమాది కార్యక్రమాలు, ధ్వజ అవరోహణ, పూర్ణాహుతితోటి స్వామివారి యొక్క వార్షిక తిరునాళ్ల మహోత్సవ కార్యక్రమాలు పూర్తవుతాయి. భక్తాదులందరూ కూడా విచ్చేసి మహా క్షేత్రమైనటువంటి ఉభయ దేవేరులతోటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు, అట్లానే ఆయన యొక్క దాసుడైనటువంటి క్షేత్రపాలకుడైనటువంటి నరసింహస్వామి వారి యొక్క దర్శనాన్ని మహోత్తమైనటువంటి యొక్క తిరునాళ్ళ నాడు అందరూ కూడా వేలాదిగా విచ్చేసి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించి అపారమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క కృపకు పాత్రులు కావలసిందిగా